హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు కానూన్ పండిట్ తెలుగు ఛానల్. ప్రీవియస్ అటెంప్ట్స్ లో అన్ఫార్చునేట్లీ మీ ఏఐబి ఎగ్జామ్ క్లియర్ కాకపోయినా ఆర్ ఈ ఇయర్ ఫస్ట్ టైం మీరు ఏఐబి ఎగ్జామ్ కి అపియర్ అవుతున్నా ఈ వీడియో ఖచ్చితంగా మిస్ చేయకండి. జూన్ 7th జరగబోయే ఏఐబి 21 ఎగ్జామ్ లో ఫస్ట్ అటెంప్ట్ లో క్లియర్ చేయాలి అంటే మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి, ప్రిపరేషన్ ఎలా చేయాలి, ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి అని డీటెయిల్డ్గా ఈ లెక్చర్లో ఇవాళ నేను మీతో డిస్కస్ చేస్తాను. నా అసలు ఇంత అవసరమా మ్యామ్, ఇంత ముందుగా ప్రిపరేషన్ చేయాల్సిన నీడ్ ఉందా అని అంటే ఎవరెవరైతే ఆల్రెడీ ప్రీవియస్ అటెంప్ట్స్ ఇచ్చి ఉంటారో వాళ్ళకి తెలుసు పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది గ్యారెంటీడ్ కాదు. ఒకప్పుడు సింపుల్గా ఉండేది, బట్ లాస్ట్ 2 to 3 years నుంచి మనం చూస్తే పేపర్లో కని విని ఎరుగని డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఈ పేపర్స్లో కనిపిస్తున్నాయి. జస్ట్ గుర్తుపెట్టుకోండి, నేను ఇంకా కంటెంట్ గురించి మాట్లాడట్లేదు, టాపిక్ అండ్ టాపిక్ అప్లికేషన్ గురించి కాదు. నేను జస్ట్ చెప్తుంది ఏంటి అంటే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇప్పుడు వచ్చాయి. అయితే ఒకప్పుడు ఎలా ఉండేది, సింపుల్ గా క్వశ్చన్ ఉండేది, ఆ క్వశ్చన్ లో కొన్ని హింట్స్ ఉండేవి. ఈ హింట్స్ ఎలా వెతకాలి క్వశ్చన్ లో అన్నవన్నీ వీడియోస్ నేను ఆల్రెడీ చేసి పెట్టాను. మీరు కనుక ఒకవేళ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. క్వశ్చన్లోంచి హింట్స్ ఎలా వెతకాలి, ఆ హింట్స్ని బేరాట్ యూస్ చేసి ఎలాగ ఆన్సర్స్ వరకు తీసుకెళ్ళాలి, ఇలాంటి చాలా స్టెప్ బై స్టెప్ మెథడ్స్ అన్ని నేను ఆల్రెడీ డిఫరెంట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ లింక్ చేస్తాను, మీరు అవి చూడండి. అబ్సల్యూట్ బిగినర్స్ అయితే ఫస్ట్ ఇవన్నీ చూసేసి మన డీటెయిల్డ్ అనాలిసిస్కి రండి, సరేనా? సో ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ ఉండేవి, హింట్స్ ఉండేవి. ఆ హింట్స్ ఐడెంటిఫై చేసుకొని బేరాక్స్ యూస్ చేసుకుంటూ ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేసి ఏబిసిడిలో ఏదో ఒక ఆన్సర్ టిక్ చేస్తే సరిపోయేది. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే మనకి ఏఐబిలో ఉండేవి. బట్ ఏఐబి 18, 19, 20 ఈ 3 years నుంచి వాళ్ళు ఏం చేయడం స్టార్ట్ చేశారు, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఏఐబి 20లో అయితే మనకి ఎల్ఎల్ఎం లెవెల్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లాట్ పీజీ లెవెల్ ఆర్ ఎల్ఎల్ఎం అయిపోయిన తర్వాత ఉండే యూజీసీ నెట్ ఎగ్జామ్ లెవెల్ ఆర్ ఇన్ఫాక్ట్ జ్యుడిషియరీ ప్రిలిమ్స్ లెవెల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని ఇక్కడ అడగడం స్టార్ట్ చేశారు. అసర్షన్ రీజన్ క్వశ్చన్స్ మన క్లాట్ పీజీ ఎగ్జామ్ లో చూస్తాం. అలాగే ఎల్ఎల్ఎం అయిపోయిన తర్వాత ఉండే యూజీసీ నెట్ అని ఒక ఎగ్జామ్ ఉంది, అక్కడ చూస్తాం. ఆర్ జ్యుడిషియరీ ఎగ్జామ్స్, జ్యుడిషియరీ ప్రిలిమ్స్, నిజానికి మన స్టేట్ జేసీజే ఎగ్జామ్స్ లో కూడా ఇలాంటి క్వశ్చన్స్, ఇంత టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగరు. మన ఢిల్లీ జ్యుడిషియరీ, ఎంపీ జ్యుడిషియరీ ఆర్ రాజస్థాన్ జ్యుడిషియరీ, అలాంటి డిఫరెంట్ అదర్ స్టేట్స్ జ్యుడిషియరీలోనే ఇటువంటి మల్టీ సెలెక్ట్ అని, స్టేట్మెంట్ కంక్లూజన్ క్వశ్చన్స్ అని ఇవన్నీ అక్కడ అడుగుతారు. సో ఓవరాల్ ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటి అని అంటే ఏఐబి ఎగ్జామ్లో స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ పెంచారు. ఎలా పెంచారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంట్రడ్యూస్ చేసి. సబ్జెక్ట్ అదే బేరాక్ట్, మీరు చదివిన అదే టాపిక్ అయి ఉండొచ్చు, బట్ అడిగే క్వశ్చన్ విధానాన్ని మార్చడం వలన ఓవరాల్ ఎగ్జామ్ యొక్క డిఫికల్టీ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. డైరెక్ట్ ఎంసీక్యూ క్వశ్చన్స్ కూడా 61 కానీ ఇవి కూడా మరీ ఇంత సింపుల్ కాదు. ఈ 61లో కూడా కాంప్లెక్సిటీని ఇంక్రీజ్ చేశారు, డిఫికల్టీని ఇంక్రీజ్ చేశారు. అండ్ అదర్ మిక్స్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగేసరికి పేపర్ చూడగానే ఇమీడియట్గా హింట్స్ స్ట్రైక్ అవ్వకపోవడం, పర్సీవ్డ్ డిఫికల్టీ, నిజంగా పేపర్ అంత డిఫికల్టీగా లేకపోయినా ఇవన్నీ చూసేసరికి ఒక గందరగోళం, కన్ఫ్యూజన్ వచ్చి ఓవరాల్ పేపర్ డిఫికల్టీ అనేది ఇంక్రీజ్ అవ్వడం వలన ఎగ్జామ్కి జస్ట్ 5 to 6 days చదివితే సరిపోతుంది అన్న డేస్ స్లోగా పోయాయి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఏబి 20లో చెప్పాను కదా. ఏబి 19 ఒకసారి చూడండి. ఏబి 19లో వీళ్ళు ఏం చేశారు, కాన్సెప్ట్ బేస్డ్, సినారియో బేస్డ్, అంటే ఒక సిచ్యువేషన్ ఇచ్చి ఆ సిచ్యువేషన్కి మీరు ఎలా అప్లై చేస్తారు లా అని అడిగే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ సడన్ గా 30 క్వశ్చన్స్ అడిగేశారు. ఏబి 18 వరకు 1-2 అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఉండేవి, అలాంటిది ఈ పేపర్లో సడన్ గా 30 క్వశ్చన్స్ అడిగారు. సో ఇప్పటి వరకు చెప్పొచ్చేది ఏంటి అని అంటే ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, గ్యారంటీ లేదు. ఏఐబి 21లో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు పేపర్ ఎలా ఉంటుంది అని ఎటువంటి గ్యారంటీ లేదు. ఇప్పటి వరకు ఆల్రెడీ అడిగిన క్వశ్చన్ ప్యాటర్న్స్ అన్నీ కూడా మీరు చదువుకొని వెళ్ళాలి. సబ్జెక్ట్ ఒకటే చదువుకుంటే చాలదు, సబ్జెక్ట్లో ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు కాన్ఫిడెంట్గా రాయాలి అని అంటే అన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ప్రిపరేషన్ ఇప్పుడు చేసుకొని వెళ్ళాలి. అసలు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే ఏంటి మ్యామ్,
ఒకసారి చూద్దాం. సపోజ్ ఒకవేళ కనుక మీరు ఫస్ట్ టైం ఏఐబి ఎగ్జామ్ రాస్తున్నారు, నాకు అసలు ఐడియా లేదు, నేను అసలు క్వశ్చన్ పేపరే చూడలేదు అని అనుకున్నా కూడా నేను మీకు ఇప్పుడే ఒకసారి చూపిస్తాను, సో దట్ యు గెట్ అన్ ఐడియా ఈ అసర్షన్ రీజన్ అంటే ఏంటి, ఎలా ఉంటాయి. ఇలా మనకు తెలిస్తేనే కదా అసలు ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు అని తెలిస్తేనే కదా మనం ప్రిపరేషన్ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎంత చదవాలి అని మనకు కూడా అర్థమవుతుంది. ఇది నేను తీసుకున్నది ఏఐబి 20 క్వశ్చన్ పేపరే. దీంట్లో కొన్ని క్వశ్చన్స్ సింపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ క్వశ్చన్స్ చూద్దామా. ఇదిగోండి క్వశ్చన్ నంబర్ 31, ఏదో ర్యాండమ్ క్వశ్చన్ తీసుకున్నా. క్వశ్చన్ నంబర్ 31 అంట. అకార్డింగ్ టు సో అండ్ సో సెక్షన్ అని సెక్షన్ నంబర్ ఇచ్చి ఈ యాక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో ఈ సెక్షన్ లో ఏదో నంబర్ అడుగుతున్నారు. ఇలాంటివి ఈజీ క్వశ్చన్స్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అన్న బేర్ యాక్ట్ మీ దగ్గర ఉంటే ఆ యాక్ట్ ఓపెన్ చేసి ఈ సెక్షన్ నంబర్కి వెళ్తే మీకు ఈ ఆన్సర్స్ అనేవి ఏదో ఒకటి దొరుకుతుంది. ఇవి అసలు సింపుల్వి కంపారిటివ్లీ. బట్ అన్ని క్వశ్చన్స్ అలా అడగలేదు, ఎక్కువ క్వశ్చన్స్ అలా అడగలేదు. ఎక్కువ క్వశ్చన్స్ ఎలా అడిగారు, ఇలా అసర్షన్ రీజన్. అసర్షన్ రీజన్ క్వశ్చన్స్ లో 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. స్టేట్మెంట్ ఏ అసర్షన్, స్టేట్మెంట్ ఆర్ రీజన్. అసర్షన్ కరెక్టా కాదా అనేది చూసుకొని, రీజన్ కరెక్టా కాదా అని చూసుకొని, ఆ రెండింటి మధ్యన కనెక్షన్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. ఇలాంటి క్వశ్చన్స్ కి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. ఇదిగో ఇది చూడండి, క్వశ్చన్ నంబర్ 48. ఇది సెట్ ఏ తీసుకున్నాను నేను. ఏఐబి 20 ఎగ్జామ్ లో సెట్ ఏ పేపర్ డిస్కస్ చేస్తున్నాను. ఈ క్వశ్చన్ మీకు కావాలంటే ఒకసారి ఈ వీడియో పాజ్ చేసుకుని క్వశ్చన్ చదవండి, నేను మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు, అండర్ ద భారతీయ నాగరిక సురక్షా సంహిత BNSS న్యూ లా, ఇఫ్ ద ప్రొక్లెయిమ్డ్ పర్సన్ అపియర్స్ విత్ ఇన్ ద టైమ్ స్పెసిఫైడ్ ఇన్ ద ప్రొక్లమేషన్, ద కోర్ట్ షాల్ రిలీజ్ ద అటాచ్డ్ ప్రాపర్టీ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేయాలి అంటే మీకు అక్కడ ఇచ్చింది అర్థం కావాలి. సో BNSS బేర్ యాక్ట్ లో ప్రొక్లెయిమ్డ్ అఫెండర్ అన్న ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ ప్రొక్లెయిమ్డ్ పర్సన్ ఒకవేళ అపియర్ అయిపోతే ప్రాపర్టీని రిలీజ్ చేసేస్తారు అన్న ఒక ప్రొసీజర్ మీకు తెలిసి ఉండాలి. ప్రొక్లెయిమ్డ్ పర్సన్ అంటే ఎన్నిసార్లు సమన్స్ ఇచ్చినా, ఎన్నిసార్లు వారెంట్స్ ఇచ్చినా కోర్టుకి దొరకకుండా తప్పించుకునే వాళ్ళు ప్రొక్లెయిమ్డ్ అఫెండర్స్. అలాంటి ప్రొక్లెయిమ్డ్ అఫెండర్స్ ని పట్టుకోవడానికి వాళ్ళ ప్రాపర్టీని జప్తు చేస్తాం. ఆ ప్రాపర్టీని జప్తు ఎందుకు చేసాం మనం, ఎందుకు చేసాం, వై డిడ్ వి డూ దట్, ఎందుకు చేసాం, జప్తు ఎందుకు చేస్తుంటాం, సో దట్ వాళ్ళ ప్రాపర్టీ జప్తు చేస్తేనే ఈ ప్రొక్లెయిమ్డ్ పర్సన్ ఎవరైతే తప్పించుకొని తిరుగుతున్నారో వాళ్ళు కోర్టు ముందర హాజరవుతారు, వాళ్ళపైన ఒక ప్రెషర్ పెట్టడానికి మనం చేసాం. సో అసలు ఈ కాన్సెప్ట్ మీకు తెలియాలి. ఇప్పుడు నేను చెప్పిందంతా ఇది ఒక కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ మీకు తెలియాలి. అప్పుడే మీకు అర్థమవుతుంది అసర్షన్ స్టేట్మెంట్ ట్రూ ఆ ఫాల్సా అని. అసర్షన్ స్టేట్మెంట్ యాజ్ పర్ లా ట్రూ స్టేట్మెంట్. ఇప్పుడు రీజనింగ్ చూడండి. ఆర్ స్టేట్మెంట్, ద అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ అండర్ ద భారతీయ నాగరిక సురక్షా సంహిత ఈజ్ ఇంటెండెడ్ టు కంపెల్ ద అపియరెన్స్. అసలు ఇదంతా కాన్సెప్ట్ ఎందుకు పెట్టాం, కంపెలింగ్ ద అపియరెన్స్. ఎక్కడున్నా ఎవరైతే పారిపోయి తిరుగుతున్నారో, సమ్మన్స్కి అటెండ్ అవ్వట్లేదు, వారెంట్స్కి అటెండ్ అవ్వట్లేదు, కోర్టు ముందర హాజరు అవ్వట్లేదు, వాళ్ళని మనం కంపెల్ చేయాలి అపియర్ కమ్మని. ఆ కేసులో వాళ్ళని హాజరు కమ్మని మనం వాళ్ళపైన ఒక ఫోర్స్ పెట్టాలి. ఫోర్స్ పెట్టడం కోసం మనం ఈ అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ అన్న కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేసాం. బట్ ఇంటెన్షన్ ఇస్ నాట్ టు పర్మనెంట్లీ డిప్రైవ్. కంప్లీట్ గా పర్సన్ నుంచి ఆ ప్రాపర్టీ తీసేసుకోవాలనే ఇంటెన్షన్ తో ఈ ప్రావిజన్ పెట్టలేదు లాలో, ఫోర్స్ చేద్దామని పెట్టారు. అది రీజన్. రీజన్ కరెక్టా? ఎస్, రీజన్ కూడా కరెక్టే మ్యామ్, ట్రూ స్టేట్మెంట్. ఇది నాకెలా తెలుసు, నేను ముందుగా చదువుకొని వెళ్ళాను కాబట్టే నాకు తెలుసు. ఇది ఎగ్జామ్ హాల్లో సింపుల్ క్వశ్చన్ కాదు, జస్ట్ అప్పటికప్పుడు సెక్షన్ నంబర్ ఓపెన్ చేశారా, సెక్షన్ నంబర్ చూసారా కాదు, కాన్సెప్ట్ తెలియాలి. అసర్షన్ లో చెప్పిన కాన్సెప్ట్ తెలియాలి. ఆ అసర్షన్ లో చెప్పిన కాన్సెప్ట్ వెనకాల వై, ఆ రీజన్ ఎందుకు, లా ఇలాగే ఎందుకు ఉంది, ఇలా ఎందుకు పెట్టారు, అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ అన్న కాన్సెప్ట్ ఎందుకు పెట్టారు, ఆ ప్రొక్లెయిమ్డ్ పర్సన్ వచ్చేస్తే మనం రిలీజ్ ఎందుకు చేసేస్తాం, ఆ పర్సన్ కనుక మళ్ళీ వచ్చి కోర్టు ముందర హాజరైపోతే మనం జప్తు చేసిన ప్రాపర్టీని వదిలేస్తాం లా ప్రకారంగా. ఎస్, వదిలేస్తాం. ఎందుకు వదిలేస్తున్నాం, ఎందుకంటే ఇంటెన్షన్ ఇస్ ఓన్లీ టు కంపెల్ అపియరెన్స్. పర్మనెంట్ గా తీసేసుకుందాం అని ఇంటెన్షన్ అసలు లాలో ఎప్పుడూ లేదు. ద ఇంటెన్షన్ ఇస్ ఓన్లీ టెంపరీలీ ఫోర్స్ చేసి అపియర్ చేపిద్దాము అన్న ఇంటెన్షన్ ఉంది. అందుకని మాత్రమే మనం
ఈ అటాచ్మెంట్ చేసాం. సో ఈ కాంటెక్స్ట్ లో ఈ కాన్సెప్ట్ అంతా అర్థం చేసుకుంటూ అసర్షన్ ఇస్ కరెక్ట్, రీజన్ ఇస్ కరెక్ట్, అండ్ వాళ్ళు ఇచ్చిన రీజన్ కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తోంది. ఆ అసర్షన్ స్టేట్మెంట్ ని ఈ రీజన్ కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తోంది. రీజన్ అంటే వై, ఎందుకు అలా ఉంది అనేదే రీజనింగ్. ఆ వై కరెక్ట్ గా వాళ్ళు వాళ్ళు ఇచ్చారు, ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇక్కడ అందుకని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్ పేపర్లో వస్తున్నాయి. మీరు ఇప్పుడు నెక్స్ట్ రాయబోయే ఏబీ 21లో ఇలాంటివి వస్తాయా అంటే ఛాన్స్ అయితే ఉంది కదా. సో కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ అనేది ఇంకా ఇంపార్టెంట్ అయిపోయింది. ఇంతకు ముందర ఏబీ ఎగ్జామ్స్ కంటే ప్రిపరేషన్ చేసేటప్పుడు కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ పైన మ్యాక్సిమం ఫోకస్ పెట్టడం ఇప్పుడు ఇట్స్ బికమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాన్సెప్ట్ అండర్స్టాండింగ్తో పాటు ఎందుకు లా అలా ఉంది, ఆ ప్రావిజన్ ఎందుకు అలా ఉంది అని అర్థం చేసుకుంటూ చదవడం చాలా ఇంపార్టెంట్. సో ప్రిపరేషన్ స్ట్రాటజీస్లో ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ మీకు ఉందనుకోండి, ఇందాక నేను అన్నట్టు ఏబీ 19లో ఉన్న సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా మీరు చేయగలరు. ఇదిగో ఇలాంటి అసర్షన్ రీజన్ మాత్రమే కాదు, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉంటే మనం స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, క్వశ్చన్ నంబర్ 37 సెట్ ఏలో ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ నుంచి, ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అలాగే మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లాంటి మైనర్ యాక్ట్స్ లో కూడా ఇటువంటి స్టేట్మెంట్ కంక్లూజన్ బేస్డ్ ఆర్ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 ఇవి ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పండి, 2 స్టేట్మెంట్స్ ట్రూ ఆర్ ఫాల్సా కాదా అని చెప్పండి అనే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి. వీటికి బ్లైండ్ గా ఓకే ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఓపెన్ చేయాలి, ఎగ్జామ్ హాల్లో కూర్చొని నేను ఎలాగోలా పేజీల వెదిలో వెతుకుతాను అని అనుకున్న స్ట్రాటజీ ఇక్కడ పనిచేయదు. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ గురించి ఒక సిమిలర్ క్వశ్చన్ ఉంది, ఇలాగా స్టేట్మెంట్ కంక్లూజన్స్, దాంట్లో కూడా ఉన్న బేరాక్స్ లో వెతుక్కుంటే ఆన్సర్స్ దొరకవు. ఇది ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని అంటే కామ్ గా బేసిక్ కాన్సెప్ట్ మీరు చదువుకొని వెళ్తే ఆ బేసిక్ కాన్సెప్ట్ ని గుర్తుపెట్టుకుంటూ స్టేట్మెంట్ చదివి సో ఈ కంక్లూజన్ కరెక్టా కాదా, ఇక్కడ చెప్పిన విషయాలను చూసుకుంటూ ఈ కంక్లూజన్ ట్రూవా ఫాల్సా, కంక్లూజన్ 2 ట్రూవా ఫాల్సా అని అక్కడికక్కడ డిసైడ్ చేసుకోవాలి. సో ఒకప్పుడు ఉన్న ప్యాటర్న్ లో లాగా అంతా ఎగ్జామ్ హాల్లోనే చేసుకుంటాను అంటే ఇప్పుడు కుదరదు. ఐ హోప్ ఐ హావ్ మేడ్ మై పాయింట్ వెరీ వెరీ క్లియర్ దట్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ లేనిదే ఈసారి మీకు ఎగ్జామ్ క్లియర్ చేయడం బాగా కష్టం అవుతుంది అని. నౌ ఇప్పుడు కనుక వరకు మీరు చూస్తే నేను అంతా ఓన్లీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ గురించి మాట్లాడాను, సబ్జెక్ట్ గురించి ఇంకా మాట్లాడలేదు. యాజ్ ఐ సెడ్ ఫస్ట్ పార్ట్ ఎందుకు డిఫికల్ట్ గా ఉంది అంటే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వలన, సెకండ్ పార్ట్ డిఫికల్ట్ గా ఎందుకు అవుతోంది అని అంటే సిలబస్ వలన. సిలబస్ పెరుగుతూ పోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం చెప్పాలి అంటే ఆల్రెడీ 30 బేరాక్ట్స్ ఉంటాయి. నా ఏబీ 19 and 20లో మనకి ఓల్డ్ లా న్యూ లా రెండు అడగడం జరిగింది. ఏఐబి 21 ఎగ్జామ్ లో కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓల్డ్ క్రిమినల్ లా అండ్ న్యూ క్రిమినల్ లా అంటే 3+3 టోటల్ 6 పేరాక్ట్స్ ఆఫ్ క్రిమినల్ లాస్ నుంచి క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీనివలన మీరు చదవాల్సిన బేరాక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఎగ్జామ్ హాల్లో కూర్చొని ఆన్సర్స్ వెతకడానికి కూడా మీకు టైం ఎక్కువ పడుతూ ఉంటుంది. కాబట్టి కూడా సిలబస్ ఎక్కువ ఉండడం వలన డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ద పేపర్ ఇస్ ఇంక్రీజింగ్. యాజ్ యూ ఆల్రెడీ నో, ఇంతకు ముందర అటెంప్ట్స్ రాసుంటే మీకు తెలుసు, దీంట్లో మైనర్ లాస్ మేజర్ లాస్ అని ఉంటాయి. మేజర్ లాస్ అని అంటే మన సిపిసి, ఎవిడెన్స్ యాక్ట్, బిఎస్ఏ, అలాగే కాన్స్టిట్యూషనల్ లా, ఐపీసీ, బిఎన్ఎస్, సిఆర్పిసి, బిఎన్ఎస్ఎస్ ఇవన్నీ వస్తాయి. మేజర్ లాస్ నుంచి మనకి 50% ఆఫ్ ద పేపర్ మాత్రమే వస్తుంది. ఎందుకు అంటే ప్రతి సబ్జెక్ట్ కి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఫిక్స్డ్. మీరు కాన్స్టిట్యూషనల్ లా ఎక్స్పర్ట్ అయినా ఆర్ క్రిమినల్ లా ఎక్స్పర్ట్ అయినా సరే మీరు 100% పేపర్ క్లియర్ చేయలేరు, మీరు పాస్ అవ్వరు. ఎందుకు? ఎగ్జామ్ ప్యాటర్నే అలాగా. అన్ని సబ్జెక్ట్స్ లోనూ ఎంతో కొంత అవగాహన మీకు ఉండాలి, అప్పుడే మీరు క్లియర్ చేస్తారు. సో ప్రిపరేషన్ స్ట్రాటజీ నంబర్ 2లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఓన్లీ 1 సబ్జెక్ట్ పైన మాక్సిమం టైం వేస్ట్ అనేది అస్సలు చేయొద్దు. సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ ఉండాలి కరెక్టే, బట్ సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ కోసం ఎక్స్ట్రీమ్ డెప్త్కి వెళ్ళిపోయి అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేసుకోకుండా నేను సిఆర్పిసి 10 రోజులు చదివేశాను, ఐపీసీ 20 రోజులు చదివేశాను, కాన్స్టిట్యూషన్ 20 రోజులు చదివేశాను, మిగతా వాటికి నాకు టైం లేదు, నేను చేయలేదు అని అంటే యూ విల్ నాట్ పాస్ ది ఎగ్జామ్. సో ఇన్డెప్త్ అండర్స్టాండింగ్తో పాటు మైనర్ లాస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన హిందూ లాలో హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంది, అలాగే చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయి.
అంతెందుకు ప్రొఫెషనల్ ఎథిక్స్ అనే టాపిక్ లో అడ్వకేట్స్ యాక్ట్ అని ఒక చిన్న బేర్ యాక్ట్, బుల్లి బేర్ యాక్ట్ ఉంది. ఈజీ స్కోరింగ్ మార్క్స్ 3 to 4 మార్క్స్ ఈజీగా స్కోర్ చేస్తారు. లా ఆఫ్ టాట్స్ నుంచి 3 to 4 మార్క్స్ ఈజీగా స్కోర్ చేస్తారు. ఆర్బిట్రేషన్ నుంచి 2 to 3 మార్క్స్, ఆర్బిట్రేషన్ యాక్ట్ మళ్ళీ బుల్లి బేర్ యాక్ట్ 2 to 3 మార్క్స్ ఈజీగా స్కోర్ చేస్తారు. సో గుర్తుపెట్టుకోండి, మైనర్ లాస్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి చదవాలి. యాజ్ ఐ సెడ్, పేపర్లో మేజర్ లాస్ నుంచి 50% వస్తే ఇంకో 50% మైనర్ లాస్ నుంచి వచ్చినట్టే కదా. ఐపీఆర్ 3-4 అవర్స్ చదివితే చాలు 2 మార్క్స్ ఈజీగా వస్తాయి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఆల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసుకొని వెళ్ళిపోయినా చాలు, ఈజీగా 2 మార్క్స్ వస్తాయి. అట్లీస్ట్ 1 మార్క్ అయినా వస్తుంది అక్కడ. థాట్స్ అలాంటివి అయితే చెప్పక్కర్లేదు, చదువుకొని వెళ్తే ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి. సో ప్రిపరేషన్ స్ట్రాటజీలో సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, మైనర్ లాస్ మేజర్ లాస్ రెండింటికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇన్ఫాక్ట్ నన్ను అడిగితే మైనర్ లాస్ కి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్సే ఇవ్వచ్చు. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ సిపిసి ఉంది, సిపిసి ఇస్ వెరీ లెందీ, కాన్స్టిట్యూషన్ ఇస్ వెరీ లెందీ. ఏ బేర్ యాక్ట్ అంటే అటువంటి లెందీ బేర్ యాక్ట్స్ లో ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్ వస్తుంది అని ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం. బట్ మైనర్ యాక్ట్స్ చాలా చిన్నగా ఉంటాయి, ప్రిడిక్ట్ చేయగలం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. సో అలాంటి టాపిక్స్ ని నెగ్లెక్ట్ చేయకండి. సో నా సజెషన్, పర్సనల్ సజెషన్, మైనర్ లాస్ పైన కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టినా పర్వాలేదు, మీకు ప్రిపరేషన్ లో బాగా హెల్ప్ అవుతుంది. ఇవంతా కాకుండా దెర్ ఇస్ వన్ మోర్ థింగ్ యూ హ్యావ్ టు రియలైజ్. అన్ని బేర్ యాక్ట్స్ కి అన్ని సబ్జెక్ట్స్ కి బేర్ యాక్ట్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ మన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒక టాపిక్ ఉంది, వెరీ వెరీ ఈజీ స్కోరింగ్ టాపిక్, బట్ బేర్ యాక్ట్ ఉండదు. అలాగే మన అడ్మినిస్ట్రేటివ్ లాలో 1 or 2 క్వశ్చన్స్ టఫ్ వస్తాయి, కానీ ఇక్కడ 1 to 2 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. రిట్స్ అన్న ఒక టాపిక్ ఉంది, అది కరెక్ట్ గా చదువుకొని వెళ్తే మనకి ఇక్కడ మంచి మార్క్స్ వస్తాయి. కానీ రిట్స్ అన్న టాపిక్ మనకి ఇక్కడ బేర్ యాక్ట్ లో ఆన్సర్స్ దొరకవు, ముందుగా చదువుకొని వెళ్ళాలి. అంతెందుకు మన ఎన్వైరన్మెంటల్ లా బేర్ యాక్ట్ ఉన్నా కూడా ఆ బేర్ యాక్ట్ లో నుంచి ఎగ్జామ్ హాల్ లో ఆన్సర్ వెతికితే టైం సరిపోదు, ముందుగా చదువుకొని వెళ్ళాలి. సో ఇలాగా దేర్ ఆర్ సమ్ సబ్జెక్ట్స్ వేర్ బేర్ యాక్ట్ ఉండదు. ముస్లిం లా ఫర్ ఎగ్జాంపుల్, ముస్లిం లాలో తరచుగా అడిగే క్వశ్చన్స్ ఏవి మీకు బేర్ యాక్ట్స్ దొరకవు. సో ఇటువంటి నో బేర్ యాక్ట్ సబ్జెక్ట్స్ అని అంటాను. వీటన్నిటిని ఏమంటాను నేను? నో బేర్ యాక్ట్ సబ్జెక్ట్స్ అని అంటాను. ఇటువంటి నో బేర్ యాక్ట్ సబ్జెక్ట్స్ పైన కూడా ఫోకస్ చేయాలి. ఈజీ స్కోరింగ్ క్వశ్చన్స్ అన్ని ఇక్కడి నుంచి వస్తాయి. మీరు కనుక ఇవి చదువుకొని వెళ్ళకపోతే అక్కడ ఎగ్జామ్ హాల్లో హెల్ప్ చేయడానికి ఏ మెటీరియల్ ఉండదు, ఎక్కడ ఆన్సర్స్ దొరకవు, ఈజీ మార్క్స్ అనవసరంగా పోగొట్టుకొని వస్తారు. సో ప్రిపరేషన్ చేసేటప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్, డూ నాట్ స్కిప్ దీస్ సబ్జెక్ట్స్. అండ్ మూవింగ్ ఆన్, బేర్ యాక్ట్స్ ఉన్న సబ్జెక్ట్స్ లో ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఏఐబి ఎగ్జామ్లో ఎప్పుడు మీకు తెలియాల్సిన విషయం ఏంటి? పాస్ అవ్వాలి అని అంటే బేర్ యాక్ట్ లోంచి ఆన్సర్ వెతకడం రావాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. యాజ్ అన్ అడ్వకేట్ ఆ స్కిల్నే వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు. మీ ముందరకు ఒక రియల్ లైఫ్ కేసు వచ్చినప్పుడు మీ దగ్గర ఉన్న బుక్స్ నుంచి మీరు కరెక్ట్గా ఆన్సర్ వెతికి మీ క్లయింట్కి హెల్ప్ చేయగలరా లేదా అనేది టెస్ట్ చేస్తున్నారు. సో ఆ స్కిల్ మీకు బాగా ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళాలి మీరు. సో బేర్ యాక్ట్ ఉన్న సబ్జెక్ట్స్లో సబ్జెక్ట్ అండర్స్టాండింగ్తో పాటు క్వశ్చన్ ఆన్సర్ కాదు, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ బేర్ యాక్ట్ లో ఎక్కడుంది అనేది మీరు ప్రాక్టీస్ చేయాలి. నేను ఏఐబి కోర్స్ లో కూడా ఇదే టీచ్ చేస్తాను. ప్రతి సబ్జెక్ట్ కి, ప్రతి టాపిక్ కి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని డిస్కస్ చేస్తాను. డిస్కస్ చేసేటప్పుడు జస్ట్ క్వశ్చన్ ఆన్సర్ లా డిస్కస్ చేయను. ఆ క్వశ్చన్ కి బేర్ యాక్ట్ లో ఆన్సర్ ఎలా వెతకాలి అనేది నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. మీ చేత అదే ప్రాక్టీస్ కూడా చేపిస్తాను. నెక్స్ట్ బ్యాచ్ త్వరలోనే స్టార్ట్ అవుతుంది. 1-2 days లో అనౌన్స్మెంట్ కూడా వస్తుంది. డీటెయిల్స్ మీరు డిస్క్రిప్షన్ బాక్స్ లో అవి చూడొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ టైం మేనేజ్మెంట్. యాక్చువల్లీ ఈ మాట చెప్పాల్సి వస్తుంది అని ఎవరు అనుకోలేదు. ఏఐబి 17 వరకు కూడా టైం మేనేజ్మెంట్ అనేది ఎప్పుడు ప్రాబ్లం కాలేదు. ఏఐబి 19 లో ప్రాబ్లం అయింది, ఏఐబి 20 లో ప్రాబ్లం అయింది. ఎందుకు? ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ మారేసరికి ప్రతి క్వశ్చన్ పైన ఎక్కువ అమౌంట్ ఆఫ్ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో ఫాస్ట్ గా కనుక మీరు ముందుగానే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళకపోతే ఫస్ట్ టైం ఆర్ జస్ట్ బిఫోర్ ఎగ్జామ్ బేర్ యాక్ట్ ఓపెన్ చేస్తే మీకు టైం సరిపోవట్లేదు. సో ఈ విషయాన్ని కూడా మీరు ఇప్పుడు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇప్పటి వరకు మీరు కనుక కాన్ఫిడెంట్
ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏఐబి రిలేటెడ్ లాట్ ఆఫ్ యూస్ఫుల్ టిప్స్, ఎగ్జామ్ గైడెన్స్, అలాగే జేసీజే రిలేటెడ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, క్లాసెస్ ఇవన్నీ కూడా మీకు మా ఛానల్లో దొరుకుతాయి. మీ కొలీగ్స్ అండ్ జూనియర్స్కి ఖచ్చితంగా రికమెండ్ చేయండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామ్.